రియల్లీ సారీ దాదా. నేను మాన్సికి చాలాసార్లు నచ్చజెప్పాలని చూశాను, కానీ తను రోజు రోజుకి మొండిగానే బిహేవ్ చేస్తూ పోతుంది. తన వల్లే ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు. అన్నీ నువ్వు నన్నే అంటున్నావేంటి నీరజ్? అసలు గొడవ స్టార్ట్ చేసింది నువ్వు కదా. ఎందుకు చేశాను? దాదా విషయంలో నువ్వు చీప్ పాలిటిక్స్ చేస్తున్నావనే కదా. అలా చేసే వాళ్ళని ఇంటి నుంచి పంపించేశావు. ఇంకా ఏం చేద్దామని? చివరికి మా అమ్మ కూడా హాస్పిటల్ పాలైంది. అసలు మామిళ్ళ బాధ బ్రో ఇలా దూరంగా ఉన్నారనే కానీ మనమేదో విడిపోతామని కాదు కదా. ఇదిగో ఈ నోరే, ఈ అనవసరమైన వాగుడే అన్నింటికీ కారణమైంది. అసలు నిన్ను నీరజ్, కొట్టడం తిట్టడంతో గొడవలు పరిష్కారం కావు. బిహేవ్ యువర్ సెల్ఫ్. దాదా, ఈ టార్చర్ నేను భరించలేను దాదా. నా వల్ల మీరు ఇంటికి దూరం అయ్యారనే గిల్ట్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఈ మాన్సీలో మార్పు వస్తుందనే ఆశ అస్సలు లేదు. దయచేసి మీరు వదినమ్మా ఇంటికి వచ్చేయండి దాదా. మీరింటికి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అవునర్యా, నీరజ్ సార్ చెప్పేది కూడా నిజమే. ఒకసారి ఆలోచించు. వీళ్ళేంటి ఎమోషనల్ గా లాక్ చేసి కమిట్ చేస్తున్నారు? నో బ్రోయిందా, ఒప్పుకోకండి ఒప్పుకోకండి. వద్దార్యా, నువ్వు ఇంటికి రావద్దు. హారతి తీసుకోండి. ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. చల్లగా ఉండండి. గోపి, వంటలన్నీ రెడీ అయ్యాయా? అయిపోయాయమ్మా, అన్ని టేబుల్ పైన రెడీగా ఉన్నాయి. అలాగా, సరే. క్యారేజెస్ కూడా రెడీ చేయండి, నేనొచ్చి సర్దుతాను. అలాగే అమ్మా. క్యారేజ్ దేనికి మామిన్లా? మనం అందరం దాదా దగ్గరికి వెళ్ళి భోజనం చేయబోతున్నాం. వాట్? అక్కడ? ఐ మీన్ మనం అక్కడికి వెళ్ళడం దేనికి? వాళ్ళనే ఇక్కడికి రమ్మంటే సరిపోతుంది కదా అని అంతే. దాదా ఎక్కడుంటే అక్కడే పండగ. సో పండగ సెలబ్రేషన్స్ అక్కడే. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం. నో నో నో, నథింగ్. నీరజ్, వెళ్ళి కారు సిద్ధం చేయి. నేను వెళ్ళి క్యారేజెస్ రెడీ చేసి త్వరగా వచ్చేస్తాను. వెళ్తాను. మామిన్లా, సర్వెంట్స్ కి పండుగ బోనస్ ఇచ్చారా? అను 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 arrow mark.
అను, ఏంటిది? ట్రెజర్ హంట్ లాగా గిఫ్ట్ హంటా? ఇంత చిన్న గదిలో ఆ మాత్రం కనిపెట్టలేనా? కనిపెట్టడమే ఈజీ అనుకున్నాను. ఏ క్లూ దొరకట్లేదేంటి? దిస్ ఇస్ ఫర్ బేబీ. థ్యాంక్ యూ నీరజ్ సార్. ఏంటి నీరజ్ ఇవన్నీ? కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేయడం. మా దాదా లేకుంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎలా అవుతుంది? అందుకే అందరం కలిసి ఇక్కడే భోంచేద్దామని ఆల్ వెరైటీస్ తీసుకొచ్చేసాం. ఇవన్నీ మీకోసం నేనే ప్రత్యేకంగా వండాను నాన్న. అందరం కలిసి భోంచేద్దాం. సరే అమ్మా. అను, వదినమ్మా నువ్వు ఏంటి మాన్సి, నువ్వు జస్ట్ అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చావా? ప్లేట్లు తీ. ఈ రోజు అందరం ఎంచక్క నేల మీద కూర్చుని భోంచేద్దాం. ఓకేనా? అను, తీ. అను, ఇలా రా. తీ. ఓ వావ్, ఫోటో ఎంత బాగా వచ్చింది కదా. సూపర్. ఉప్పు కసమైపోయింది. అసలు ఎలా తింటున్నారు? ఏమైంది నీరజ్? అసలు అసలు ఉప్పు ఎలా వచ్చింది ఇందులో? కారు అమ్మ, వాటర్. నీరజ్, అయ్యో అమ్మ, మంటగా ఉంది. నీరజ్ వాటర్. కారం. తాగండి సార్. దాదా, దీన్ని ఎలా తిన్నారు? కారంగా ఉందా? నేనన్ని సమపాళ్లలోనే వేశానే, ఇలా ఎలా జరిగింది? ఏముంది మామిల్లా, గోపికి అసలే మతి మరుపు ఎక్కువ. మీరు వేయలేదనుకొని తను వేసేసి ఉంటాడు. కారంగా ఉంటే చెప్పాలి కదాను, ఇలా తినేయడమేనా? నీ చేతితో చేశానన్నావు కదమ్మా. మాన్సి, నువ్వేమైనా ట్రిక్ ప్లే చేసావా? అనుమానించడానికి కూడా హద్దు ఉండాలి నీరజ్. నేను మరీ అంత క్రూయల్ గా కనిపిస్తున్నానా? ఇట్స్ ఇన్సల్టింగ్. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు మాన్సి. నీరజ్, పండుగ రోజు గొడవలు ఎందుకు నాన్నా? మీ ఇద్దరికి కడుపు నిండా భోజనం పెట్టడానికి వచ్చాను, కానీ ఇలా మీ కడుపు మాడేలా చేశాను. అత్తమ్మా. అయ్యో, అదేంటమ్మా అలా అంటావేంటి? ఏదో పొరపాటున జరుగుంటుంది. బ్రో బ్రో, దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకురమ్మని పెద్దమ్మ మరీ చెప్పింది. అప్పు
అయ్యో, వాట్ ఇస్ దిస్ బ్రో? That's what I'm asking. What is this? We are in 2023. ఇంకా ఈ ఫార్మాలిటీస్, సూపర్స్టిషన్స్ ఏంటిది? ఫూలిష్నెస్ కాకపోతే ఫూలిష్నెస్ కాదు సార్, మన దేశ ఆచారాలు. ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో దాటుకుని వచ్చిన వాళ్ళతో నెగటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దాన్ని గడపకి అవతలే తీసేయాలని ఇలాంటి ఆచారం పెట్టారు. ఇంట్రెస్టింగ్. ఇలాంటి నీతి మాటలు చెప్తున్నారంటే యు ఆర్ అప్పు, రైట్? మీ గురించి మా సిస్టర్ చెప్తూనే ఉంటుంది. షీఈ్ లైక్ మై ఫ్రెండ్, షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్, షీఈ్ గుడ్, షీఈ్ బెస్ట్, బ్లా 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 బ్లా. అలా ఎందుకు చెప్పేదో మిమ్మల్ని చూశాకే అర్థం అవుతుంది. రియలీ యూర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా సిస్కి మంచి కంపెనీ ఇస్తూ మంచి మంచి వంటలు చేసి పెడుతూ బాగా చూసుకుంటున్నావంట కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పుర్రి. ఇగో అంత జాగ్రత్తగా నుండ్రి. ఇలా సైట్ కి పెద్ద సార్ వస్తుండు. పెద్ద సార్ అంటే ఎవరనుకుంటారు? అంజలి మేడం గారి బ్రదర్ అన్నట్టు. ఇయాల సంధి గీడ బిజినెస్ మొత్తం గాసారా చూసుకుంటాడు. పేరు మదన్ సార్. పేరున్నంత సాఫ్ట్ గా మనిషి ఉన్నాడు. ఫుల్ సీరియస్ అండ్ స్ట్రిక్ట్. అంజలి మేడం అంటే అమాయకురాలు కాబట్టి కొందరు ఆటలు సాగినాయడా. మదన్ సార్ అట్లా కాదు, మాడ తెట్టేస్తాడు. జరంత పైలంగా ఉండండి. సార్ వచ్చే టైంకి సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టు కనపడాలి. సమజైందా? ఇక్కడందరికీ కొందర్లా వర్క్ చేస్తున్నట్టు నటించడం రాదు. సిన్సియర్ గా వర్క్ చేయడం మాత్రమే వచ్చు. పడింది పంచు. గదే నేను చెప్తున్నా. సిన్సియర్ గా సీరియస్ గా వర్క్ చేయాలి. లంచ్ బ్రేక్ అలా సార్ వస్తాడు, అంతా రెడీగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంది? లంచ్ బ్రేక్ తర్వాత నాకు పర్సనల్ పని ఉంది, నేను అవైలబుల్ గా లేను. ఏం మాట్లాడుతున్నావు బాయ్ నువ్వు? ఉండనంటే కుదరదు. వచ్చేది పెద్ద బాస్. అయినా సరే నా వైఫ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఆ తర్వాతే వచ్చి జాయిన్ అవుతాను. అందుకే అర్లీగా వచ్చి వర్క్ కంప్లీట్ చేశాను. అరే అచ్చా, దవాఖానాకు పోవాలనా? మరి ఆ మాట ముందే చెప్పాలిగా. గట్లనే పోయిరా, ఈడంతా నేను మేనేజ్ చేస్తా. పదరా మలేష్, అందరూ పనులు చూడండి. గో హెడ్. వెరీ బ్యాడ్. ఏమైంది బ్రో? ఈ ప్లాన్ ఎవరిచ్చారు? ఆనంద్. వెరీ డిసప్పాయింటింగ్. దీనివల్ల మనం చాలా స్పేస్ లాస్ అవుతాం. ఇన్వెస్ట్మెంట్ తప్ప ప్రాఫిట్ ఉండదు. మిస్టర్ అశోక్,
సైట్ బిలో కన్స్ట్రక్షన్ స్టాప్ చేయండి. బ్రో నేను చెప్పినట్టు ప్లాన్ మార్చండి. ఫస్ట్ సర్వెంట్ క్వార్టర్స్. నో సార్. వాట్? సారీ సార్, ఇది ఆనంద్ గారు అన్ని విధాలుగా ఆలోచించి ప్లాన్ చేసింది. అన్ని ఆస్పెక్ట్స్ లో పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఏ చిన్న చేంజ్ చేసినా టోటల్ కన్స్ట్రక్షన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇంతకీ ప్రాజెక్ట్ బాస్ నేనా ఆనందా? ప్రాజెక్ట్ బాస్ మీరే సార్, బట్ మాకు బాస్ మాత్రం ఆనంద్ గారే. చాలా సపోర్ట్ చేస్తున్నావు. నా ప్రాజెక్ట్లో నా మాట వినే వర్కర్స్ మాత్రమే ఉండాలి. యువర్ ఫైర్డ్. నన్ను ఎందుకు జాబ్ లోంచి తీసేస్తున్నారు సార్? సిన్సియర్ గా ఆన్సర్ చేయడం తప్పేం కాదే. నువ్వు సిన్సియర్ గా లేవని కాదు, నాకు ఒబీడియంట్ గా లేవని తీసేస్తున్నా. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. మంచిగా అయింది. మదన్ సరం మజాక. అవుట్. బ్రో ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఒక్కసారి యాదగిరి. సార్, ఇంకో అరగంటలో ఆనంద్ ఇక్కడ ఉండాలి. గట్లనే సార్. మలేష్ అన్నా చలో. హాయ్ మిస్టర్ మదన్. No. Call me sir. Just sir. Call me sir. Just sir. హాయ్ సార్. So, you're Mr. Anand. మా సిస్టర్ నీ గురించి చాలా చెప్పింది. టాలెంటెడ్, డెడికేటెడ్, sincere, workaholic, disciplined, good leader, etc. etc. But నిన్ను చూస్తే కాస్త ఎక్కువే చెప్పిందన్నట్టు అనిపిస్తుంది. Never judge a book by its cover, sir. మీరు చెప్పిన చేంజెస్ చేయడం వల్ల కన్స్ట్రక్షన్ మొత్తం డిస్టర్బ్ అవుతుందనేది నిజం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కాకుండా ఫ్రాంక్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అది కూడా ప్రాజెక్ట్ మంచి కోసం. ఇంకో విషయం, ప్రాజెక్ట్ హెడ్ గా నా ఆర్డర్స్ లేకుండా అతను ఎలాంటి చేంజెస్ చేయడానికి వీల్లేదు. అదే అతని లాయల్టీ. బట్ ఐఎమ్ ద ఓనర్. బట్ ఐఎమ్ హిస్ బాస్. సార్, ఇక్కడున్న డైలీ వర్కర్స్ నుంచి సైట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ టీం వరకు అందరం ఒక డిసిప్లినరీ పాత్ ఫాలో అవుతున్నాం సార్. అందరం ఒక్క మాటకే కట్టుబడి ఉంటాం. ఇట్స్ అవర్ యూనిటీ. ఓనర్స్ కి ఎదురు చెప్పడం, ప్రాపర్ ఆన్సర్ చేయకపోవడం యూనిటీనా? నో సార్. కంపెనీ కోసం యూనిటీగా నిలబడి లాస్ అవుతామనుకున్న ప్రాజెక్ట్ ని నిలబెట్టడమే యూనిటీ. దాని రిజల్ట్ ని రీసెంట్ టైమ్స్ లో మీరే చూశారు. హిస్ రైట్ బ్రో. లేదంటే ఇప్పటికే బిల్డింగ్ కూల్ చేసి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి ఉంటారు. వాళ్ళు క్యాన్సిల్ చేయడం ఏంటి? ఇప్పుడు దిస్ మినిట్ నేనే ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఒక ప్రాజెక్ట్ హెడ్ గైడ్ లైన్స్ తో
ఓనర్ని ఎదిరించే ఏ ఒక్క స్టాఫ్ నాకు అక్కర్లేదు. పంతానికొస్తే ఈ ప్రాజెక్టే నాకు అక్కర్లేదు. బ్రో, ఇది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు సార్. 100 మంది కష్టానికి ప్రతిఫలం. దీన్ని మీరు ఒక్క క్షణంలో డిసైడ్ చేస్తారా? మీకు కావాల్సింది ప్రాపర్ ఎక్స్ప్లెనేషనే కదా, అది నేనిస్తాను. హాయ్ అప్పు. సార్ మీరిక్కడేంటి సార్? ఏం కావాలి? ఏం కావాలి అంటే కాఫీ. కాఫీ కావాలి. మీరు వెళ్ళండి సార్, నేను చేసి తీసుకొస్తాను. ఇట్స్ ఓకే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇండియాలో కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను చూడాలి అనుకుంటున్నాను. ఓ గాడ్, వేడి మంట. సార్ ఏమైంది? కాఫీ చేతి మీద పడిపోయింది అప్పు. ఇట్స్ బర్నింగ్. ఒక నిమిషం సార్. ఈ ఐస్ క్యూబ్ పెట్టుకోండి సార్, చల్లగా ఉంటుంది. కాంట్ అప్పు, నువ్వే పెట్టు. సార్ కమాన్ అప్పు, ఇట్స్ బర్నింగ్. సార్ ఒక నిమిషం ఉండండి. నా వల్ల కాదు. ఆ చెయ్యి ఇవ్వండి సార్. ఇట్స్ ఓకే. పర్వాలేదు సార్. బ్రో, ఇప్పుడు చెప్పు, ఏంటి బర్త్డే ప్లాన్స్? అంతా నువ్వు ప్లాన్ చేసి మళ్ళీ నన్ను అడుగుతావేంటి బ్రో? నీ ప్లాన్స్ నీకుంటాయి కదా. ప్లాన్స్ ఏం లేవు గానీ చిన్న రిక్వెస్ట్. ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేంజెస్ గురించి ఇష్యూ చెయ్యకు బ్రో. లివ్ ఇట్ టు ఆనంద్. తన ఇష్టానికి వదిలేయడానికేనా మనం కోట్లు ఖర్చు చేస్తోంది? ఇన్వెస్టర్స్ ని ఇంప్రెస్ చెయ్యాలంటే చేంజెస్ చెయ్యాల్సిందే. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, జస్ట్ పార్టీ ఎంజాయ్ చేయ అంతే. ఏం ఎంజాయో ఏంటో. ఆనంద్కి పట్టుదల ఎక్కువ, వీడికేమో పంతం ఎక్కువ. పార్టీలో ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. బ్రో, అంజలి, దిస్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్ ఫర్ యూ. వావ్,
ఇట్స్ బ్యూటిఫుల్. ఈ నెక్లెస్ పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తావు. అప్పు, హెల్ప్ హర్. అరే, హెల్ప్ చేయమంటున్నా కదా. అప్పు, ఎలా ఉంది? బాగుంది. విష్ యూ ఏ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అహెడ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీ బర్త్డే అనేమో అప్పు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. షీఈ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఎస్, ఐ నో. అప్పు, బర్త్డే పార్టీకి మీ హస్బెండ్ని కూడా తీసుకురావాల్సింది కదా, కలిసేవాళ్ళం కదా. తన హస్బెండ్ ని నేనే ఇంతవరకు చూడలేదు, ఇంక నీకెలా పరిచయం చేస్తుంది? ఇజ్ ఇట్? అంటే ఆయన కొంచెం బిజీగా ఉంటారు. పైగా కొత్త వాళ్ళతో పెద్దగా కలవరు. ఓ, ఇంట్రోవర్ట్ అన్నమాట. అంతేనా? లేక నువ్వు మీ హస్బెండ్కి దూరంగా ఉంటూ ఒంటరిగా కష్టపడుతున్నావా? అదేం డౌట్ బ్రో, తనది హ్యాపీ ఫ్యామిలీ, దే లవ్ ఈచ్ అదర్. జస్ట్ ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో అడిగానంతే. సర్లే, ఎప్పుడైనా తీసుకురా, సరదాగా కలుద్దాం. ఓకే సిస్, కమ్ ఫాస్ట్, గెస్ట్లందరూ వస్తున్నారు.
ఐ లవ్ యూ ఆనంద్. ఐ లవ్ యూ ఆనంద్. ఐ లవ్ యూ ఆనంద్. ఐ లవ్ యూ ఆనంద్. Will you marry me? Will you marry me? Will you marry me? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ప్లాన్ చేంజ్ చేయమని చెప్పినా ఎందుకు చేయలేదు? నా మాట అంటే అంత నెగ్లిజెన్సా? నో సార్, ప్రాజెక్ట్ పట్ల నాకున్న కన్సర్నే మీరు చెప్పిన చేంజెస్ చేయనివ్వలేదు. వాట్ మిస్టర్ ఆనంద్, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం వెళితే మనకి పేరు తప్ప ప్రాఫిట్ ఉండదు. 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు రావాలి అనుకోవాలి, కానీ 20-30తో సాటిస్ఫై అవ్వాలనుకోవడం బిజినెస్ అనిపించుకోదు. ఐ నో సార్, బిజినెస్లో లాభాలు ఆశించడం తప్పు కాదు, కానీ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో బిజినెస్ చేయడం కూడా ముఖ్యం. సార్ చెప్పిన చేంజెస్ వల్ల మనకి సేల్స్ పెరగొచ్చు, కానీ అక్కడ స్టే చేసే ప్రతి కస్టమర్ ప్రాణం రిస్క్లో పెట్టినట్టే అవుతుంది. అందుకే ఐఎమ్ నాట్ అగ్రీడ్ విత్ దిస్. నీ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో నాకు అనవసరం. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నేను చెప్పిన చేంజెస్ చేస్తావా లేదా? అలా చేస్తేనే ఈ ప్రాజెక్ట్ అప్రూవల్కి పంపిస్తాను, లేదంటే now this project ends here. బ్రో, ఆవేశపడకు. ఆల్రెడీ మనం 200 crores ఇన్వెస్ట్ చేశాం.